ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయ నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణ నమః. 7 మార్చ్ 2026 శనివారం యొక్క దిన విశేషము మరియు పంచాంగము. దిన విశేషం ఏంటంటే చాలామంది ఇళ్లలో ఈ బహిష్టు ఋతుక్రమము నెలసరి అంటారు కదా, ఇలా చాలామంది ఇంట్లలో దాన్ని మైలగా పాటించట్లేదు, అలాగే కల్పేసుకుంటున్నారు ఇంట్లో. ఇది తప్పు అని శాస్త్రం చెప్పింది. అయితే అలా కలుపుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆఫీస్ కానీ ఉద్యోగం కానీ పిల్లల వల్ల కానీ అయితే వాళ్ళు ఏం చేయాలంటే, స్వాతి నక్షత్రం, ఈరోజు స్వాతి నక్షత్రం ఉంది. స్వాతి నక్షత్రము సాయంకాలం పూట నరసింహస్వామి ఆలయంలోకి వెళ్ళి 2 తులసి దళాలు పెట్టండి, స్వామి దగ్గర పెట్టి గడప మీద పెట్టండి. ఒక తులసి దళం ఇంటికి తీసుకొని రండి, వచ్చి గంగ నీళ్ళలో వేసి నీళ్ళంతా ఇల్లంతా దానికి సంప్రోక్షణ చేయండి. ఈ దోషం ఖచ్చితంగా పోతుంది. కాబట్టి మళ్ళీ రాకుండా ఉండడం కోసం మళ్ళీ ప్రయత్నం చెప్తాను, ఇది మాత్రం చేసి చూడండి. దీనివల్ల దరిద్ర లక్ష్మి వెళ్ళిపోయి మంచి లక్ష్మి వస్తుంది. శుభం. అయితే పంచాంగం ఏంటంటే, స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు ఫాల్గుణ మాసము. ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 5:17 నుంచి 5:27 వరకు తెల్లవారి. అయితే ఈరోజు సూర్యోదయము ఉదయము 6:15, సూర్యాస్తమయము సాయంత్రము 6:01. ఈరోజు తిథి బహుళ చవితి, ఇది సాయంత్రం 6:34 వరకు ఉంటుంది. దాని తర్వాత పంచమి వస్తుంది. దాని తర్వాత నక్షత్రము ఇది చిత్తా నక్షత్రము, ఇది ఉదయము 10:52 వరకు ఉంటుంది, సాయంత్రం స్వాతి నక్షత్రం ఉంటుంది. అయితే యోగము వృద్ధి యోగము ఇది ఉదయం 6:44 వరకు ఉంటుంది. దాని తర్వాత ధ్రువం అనేటువంటి యోగం వస్తుంది. ఆ తర్వాత కరణము ఇది బాలవకరణము సాయంత్రం 6:34 వరకు ఉంటుంది. దాని తర్వాత కౌలవకరణం వస్తుంది. వారము మందవాసర లేదా స్థిరవాసర అన్నారు. ఆ తర్వాత శుభ సమయము ఇది ఉదయం 7:50 నుంచి ఉదయం 8:13 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు రాహుకాలం ఉదయం 9 నుంచి ఉదయం 10:30 వరకు ఉంటుంది. ఆ తర్వాత యమగండము ఇది మధ్యాహ్నం 1:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత దుర్ముహూర్తము ఇది ఉదయం 6:15 నుంచి ఉదయం 7:49 వరకు ఉంటుంది. దాని తర్వాత వర్జము ఇది సాయంత్రం 4:56 నుండి రాత్రి 6:40 వరకు ఉంటుంది. దాని తర్వాత అమృత ఘడియలు ఇది తెల్లవారి 3:21 నుంచి తెల్లవారి 5:05 వరకు ఉంటుంది. ఈ విషయాన్ని అందరికీ సబ్స్క్రైబ్ చేయించండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. శుభం.